వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. అచ్చంపేట పట్టణంలోని మిషన్ చంద్రయాన్ పై మండల స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. శాస్త్రీయ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించుకోవాలని అచ్చంపేట సిఐ నాగరాజు సూచించారు. అచ్చంపేటలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిషన్ చంద్రయాన్ ప్రయోగ విజయం అంశంపై మండల స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్లంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని సంబంధించిన అంశాలను ధారాళంగా మాట్లాడటం అభినందనీయమన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఏపీజే అబ్దుల్ కలాం వంటి గొప్ప శాస్త్రవేత్తలు జీవిత చరిత్రను చదివి ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు. సోషల్ మీడియాను అవసరమైన మేరకు ఉపయోగించాలని, తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. మండల విద్యార్థి కార్య శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు హరిత ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ప్రతిభను మరింత వెలికితీస్తాయని తెలిపారు. హరిత ఫౌండేషన్ నిర్వాహకులు రాట్లవ జ్యోతిలాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి ఏడాది వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీల్లో మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన సంస్థను సందర్శించే అవకాశం కల్పిస్తామని తెలిపారు. పోటీల్లో మొదటి బహుమతిగా దీక్షితకు 5,000 రూపాయలు, రెండో బహుమతిగా వర్షిత్ కు 3,000 రూపాయలు, మూడో బహుమతిగా నిహారికకు 2,000 రూపాయల నగదుతో పాటు ప్రశంస పత్రాలు, శాస్త్రవేత్తల జీవిత చరిత్ర పుస్తకాలు అందజేశారు. అచ్చంపేట మండలంలోని 12 పాఠశాలల నుండి 24 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పులిజాల పాఠశాలకు చెందిన లలితబాయి ఎంపికై సన్మానం అందుకున్నారు. అలాగే హరిత ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఫణిరాజ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని విజేతలకు ఒక్కొక్క మొక్కను అందజేశారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సరళ మాట్లాడుతూ బాలికలు కూడా శాస్త్రవేత్తలుగా ఎదగాలని, కల్పన చావ్లా, సునీత విలియమ్స్ వంటి వారి స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాల్, చందు, వెంకట్రాజు, బషీర్ అహ్మద్, అఫ్రిన్ బేగం, స్వాతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.